నేడు జూన్ 5, 2026 సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఉస్మానియా యూనివర్సిటీని ప్లాస్టిక్ రహిత యూనివర్సిటీగా, క్లీన్ అండ్ గ్రీన్ యూనివర్సిటీగా మార్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. నా వంతు గత 4 సంవత్సరాల నుంచి. నా పేరు డాక్టర్ వెంకట్ నాయక్, రాక్ ఆర్టిస్ట్. ప్రతి రాయిలో ఎన్నో మెసేజ్ ఉన్నాయి, ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఎన్నో పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇక్కడ చిత్రం గీశాను. పర్యావరణ పరిరక్షణ అనేది ఏ ఒక్క మతానిది కాదు, ఏ ఒక్క రాజకీయ పార్టీది కాదు, ఏ ఒక్క వర్గానిది కాదు. పర్యావరణం అనేది ఈ ప్రపంచం మీద మనుషుల కోసం మరియు పక్షుల కోసం జీవించి ఉన్న ప్రతి ఒక్క చెట్లు, ప్రతి ఒక్క పక్షులు, వన్యప్రాణులు వాటికి సంబంధించింది. నేడు ఆధునిక కాలంలో చెట్లు పెరుగుతున్నాయో లేదో తెలియదు, కానీ ప్రతిరోజు అయితే ప్లాస్టిక్ వ్యర్థాలు, కొత్త ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్సు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్లాస్టిక్ ప్రపంచం అయిపోయింది. మరియు వాయు కాలుష్యం రోజుకు హైదరాబాద్ పట్టణంలో పెరిగిపోతుంది. కావున పాత వెహికల్స్ విడుదల చేస్తున్న పొల్యూషన్ను ప్రభుత్వం గుర్తించి ట్యాక్స్ వేయాలి మరియు సీజ్ చేయాలి. అప్పుడే వాయు కాలుష్యం లేకుండా పోతుంది. ప్లాస్టిక్ విపరీతంగా పెరిగిపోవడం వలన ఇక్కడ చెట్లు పెరగకుండా అయిపోతున్నాయి. వన్యప్రాణులను రక్షించుదాం మరియు పక్షులను రక్షించుదాం. సేవ్ ద ఎనర్జీ, స్టాప్ ద పొల్యూషన్, సేవ్ ఎర్త్, ఇలాంటి ఎన్నో, సేవ్ ఫారెస్ట్, ఇలాంటి మనం ప్రజలలో అవగాహన తీసుకురావాలి. నేటి బాలలకు రేపటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందు పడి ప్రతి ఒక్కరూ అవగాహన తేవాలి.